హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా భారత్ సౌత్ ఆఫ్రికా మధ్య జరిగినటువంటి రెండో టీ20 మ్యాచ్లో భారత్ 51 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్లో మొదటగా బ్యాటింగ్ చేసినటువంటి సౌత్ ఆఫ్రికా నుండి ఆ జట్టు స్టార్ ఓపెనర్ అయినటువంటి క్వింటన్ డికాక్ 46 బంతుల్లో 90 పరుగులు చేసి సౌత్ ఆఫ్రికాకు భారీ స్కోర్ అందించడంలో కీలకమైన పాత్ర పోషించాడు. ప్రధానంగా గత టీ20 మ్యాచ్లో అతడు డకౌట్ అయ్యి చాలా తీవ్రమైన విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ ఇప్పుడు మాత్రం ధనాధన్ ఆట తీరుతూ సౌత్ ఆఫ్రికాకు ఒంటి చేత్తో విజయాన్ని అందించాడనే చెప్పాలి. ఇక అతడు అంత గొప్పగా ఆడుతున్నప్పటికీ అతడు తప్ప మిగతా వాళ్ళు కాస్త స్లో బ్యాటింగ్ ఆడినప్పటికీ స్కోర్ కాస్త నెమ్మదించిన సమయంలో చివర్లో డి పెరీరా మరియు డేవిడ్ మిల్లర్ల యొక్క ధనాధన్ ఇన్నింగ్స్ మూలంగా సౌత్ ఆఫ్రికా భారత్ ముందు 213 పరుగుల భారీ టార్గెట్ను నిలిపింది. 214 పరుగుల టార్గెట్తో చేజింగ్కు దిగినటువంటి టీమిండియాకు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. ప్రధానంగా భారత్ యొక్క ఓపెనర్గా ఉన్నటువంటి శుభ్మన్ గిల్ అసలు డకౌట్ అయ్యి మరలా రెండవసారి కూడా అభిమానుల నుండి అటు మాజీ క్రికెటర్ల నుండి చాలా తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఒక విధంగా భారత్ ఓటమికి ప్రధాన కారణం ఈ గిల్ను ఆడించడమే అని కూడా చాలామంది మాజీలు కూడా ఇప్పటికే గిల్ యొక్క బ్యాటింగ్ పై మండిపడుతున్నాడు. ప్రధానంగా ఈ శుభ్మన్ గిల్కు పదే అవకాశాలు ఇస్తూ స్టార్ ఓపెనర్లుగా ఉన్నటువంటి సంజు శాంసన్ మరియు యశస్వి జైస్వాల్లను బెంచ్ పైనే కూర్చొని పెట్టడం చాలా తీవ్రమైన దుమారాలకే దారితీస్తున్నది. ఇతడు తొలి టీ20 మ్యాచ్లో 4 పరుగులకే వెనుదిరగగా ఇప్పుడు ఏకంగా డక్అవుట్ కావడంతో అభిమానులు ఇతడి బ్యాటింగ్ పై తీవ్రంగా మండిపడుతున్నారు. ప్రపంచ నెంబర్ 1 బ్యాట్స్మెన్గా ఉన్నటువంటి అభిషేక్ శర్మ ఈ మ్యాచ్లో స్టార్టింగ్లో ధనాధన్ ఇన్నింగ్స్తో 20 పరుగులు చేసినప్పటికీ ఇతడు తక్కువ పరుగులకే వెనుదిరగడంతో టీం ఆరంభంలో కాస్త తడబడింది. అయినా భారత్ యొక్క బ్యాటింగ్ బాగానే ఉంది కాబట్టి టార్గెట్ ఛేదించేలాగానే ఉన్న తిలక్ వర్మ తప్ప మిగతా ఏ ఒక్క క్రికెటర్ కూడా గొప్ప ఆట ఆడలేకపోయారు. ఇందు మూలంగా భారత్ తీవ్రమైన ఓటమిని మూటగట్టుకోవాల్సి వచ్చింది. ప్రధానంగా తిలక్ వర్మకు చివర్లో జితేష్ శర్మ తప్పించి ఎవరు కూడా అతడికి సరైన సపోర్ట్ ఇవ్వలేకపోయారు. హార్దిక్ పాండ్యా గత మ్యాచ్లో ధనాధన్ ఇన్నింగ్స్తో సిక్సర్లు బాదినటువంటి అతడు ఈ మ్యాచ్లో మాత్రం చాలా స్లో బ్యాటింగ్తో విమర్శలు ఎదుర్కొన్నాడు. శివం దుబే అయితే ఏకంగా 1 పరుగుకే వెనుదిరిగి చాలా తీవ్రమైన విమర్శలు ఎదుర్కొన్నాడు. ఇలా అందరూ కూడా సమిష్టిగా విఫలం అవ్వడం మూలంగా ఈ ఓటమికి కారకులయ్యారని చెప్పాలి. ప్రధానంగా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా 4 పరుగులకే వెనుదిరగడం చాలా తీవ్రమైన పరిణామం అనే చెప్పాలి. అంతేకాకుండా ఈ మ్యాచ్లో అక్షర్ పటేల్ను 3వ స్థానంలో దింపడం కూడా చాలా పొరపాటైన అంశంగా చాలామంది క్రికెట్ విశ్లేషకుల అంచనా. ఏది ఏమైనప్పటికీ ఈ మ్యాచ్లో భారత్ ఓటమికి ప్రధాన కారణం సమిష్టి తత్వం లోపించడమని చెప్పాలి. బౌలింగ్లో కూడా వరుణ్ చక్రవర్తి మినహాయించి మిగతా బౌలర్లు అంత గొప్ప బౌలింగ్ ప్రదర్శనను పునరావృతం చేయలేదనే చెప్పాలి. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు ఈ మ్యాచ్లో జరిగినటువంటి తప్పులను సరిదిద్దుకొని రేపు జరగబోయే 3వ టీ20 మ్యాచ్లోనైనా గెలుస్తారని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్.